హలో గైస్. నిన్నటి వీడియోలో మనం కుబర్నెటీస్ పాడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనం రెప్లికా సెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కుబర్నెటీస్‌లో రెప్లికా సెట్స్ అనేవి నెంబర్ ఆఫ్ పాడ్స్‌ని మెయింటైన్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్, మనం 3 రెప్లికాస్ కావాలనుకుంటే ఈ కుబర్నెటీస్ 3 రెప్లికాస్‌ని ఉండేలాగా మెయింటైన్ చేస్తుంది. ఈ రెప్లికా సెట్ మనం డైరెక్ట్‌గా అయితే క్రియేట్ చేయం. మనం త్రూ డిప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం డిప్లాయ్‌మెంట్ గురించి తెలుసుకుందాం. సో, రెప్లికా సెట్ ఈ రెప్లికా సెట్ అనేది మనం పాడ్‌కి ఎలా లింక్ చేయాలంటే యూజింగ్ లేబుల్స్. లేబుల్స్ అనేవి కీ వాల్యూ పేర్స్. మనం రెప్లికా సెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం పాడ్‌కి అలాగే రెప్లికా సెట్‌కి సేమ్ లేబుల్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మనకి రెప్లికా సెట్ అనేది పాడ్స్‌ని సెలెక్ట్ చేస్తుంది. అలాగే మనం ఎంతైతే రెప్లికాస్ మెయింటైన్ చేయమని చెప్పామో అంతే రెప్లికా సెట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మనం రెప్లికా సెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రెప్లికా సెట్‌ని డైరెక్ట్ అయితే క్రియేట్ చేయం. త్రూ డిప్లాయ్‌మెంటే మనం క్రియేట్ చేస్తాం జనరల్‌గా. కాకపోతే మనం ఎగ్జాంపుల్‌గా రెప్లికా సెట్‌ని క్రియేట్ చేసి చూద్దాం. లెట్స్ గో టు విజువల్ స్టూడియో. నా మినీ క్యూబ్ క్లస్టర్ అయితే రన్ అవుతుందో లేదో చెక్ చేస్తా. మినీ క్యూబ్ క్లస్టర్ అయితే రన్ అవుతుంది. తర్వాత మనం రెప్లికా సెట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. ఐఎమ్ యూజింగ్ rc.yaml. రెప్లికా సెట్ క్రియేట్ చేయాలంటే మనకి రెప్లికా అని రాస్తే మనకి రెప్లికేషన్ కంట్రోలర్ అయితే కనబడుతుంది. బై డిఫాల్ట్ ఈ ఎక్స్టెన్షన్ మనకి రెప్లికా సెట్ అయితే లేదు. మనం డాక్యుమెంటేషన్కి వెళ్దాం. గో టు క్రోమ్ అండ్ టైప్ రెప్లికా సెట్ కుబర్నెటీస్. మీకు ఫస్ట్ పేజ్ రెప్లికా సెట్ ఇది ఓపెన్ చేయండి. ఇందులో మీకు ఎగ్జాంపుల్ రెప్లికా సెట్ ఉంటుంది. కాపీ దిస్ YAML ఫైల్ అండ్ పేస్ట్ హియర్. ఇందులో మనకి సేమ్ పాడ్ లాగానే ఇందులో కూడా 4 ఫీల్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. API వర్షన్, కైండ్, మెటాడాటా అండ్ స్పెక్. ఈ 4 ఫీల్డ్స్తోనే మనకి మన YAML ఫైల్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ కైండ్ వచ్చేసి రెప్లికా సెట్ అండ్ ఇక్కడ మనం లేబుల్ ఏమో టైర్ ఫ్రంట్ ఎండ్ అని తీసుకుంటున్నాం అండ్ యాప్ లేబుల్ వచ్చేసి గెస్ట్ బుక్. ఈ సేమ్ టైర్ ఫ్రంట్ ఎండ్ అనేది మనం మ్యాచ్ లేబుల్స్లో వాడుతున్నాం. యూజింగ్ దిస్ మ్యాచ్ లేబుల్స్ రెప్లికా సెట్ కెన్ సెలెక్ట్ ద పాడ్. ఇందులో మనం పాడ్లో కూడా లేబుల్ అనేది టైర్ ఫ్రంట్ ఎండ్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ కంటైనర్ వచ్చేసి PHP Redis ఇమేజ్ నేమ్ ఇది. ఇక్కడ లేబుల్ టైర్ ఫ్రంట్ ఎండ్. ఈ టైర్ ఫ్రంట్ ఎండ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అవుతేనే పాడ్ అనేది రెప్లికా సెట్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ ఇంకొక మెయిన్ ఫీల్డ్ వచ్చేసి రెప్లికాస్. ఈ రెప్లికాస్ 3 అని ఇచ్చాం. రెప్లికాస్ 3 అంటే 3 పాడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీన్ని అప్లై చేసి చూద్దాం. kubectl apply -f rc.yaml. రెప్లికా సెట్ అనేది క్రియేట్ అయింది. రెప్లికా సెట్ చెక్ చేసుకోవడానికి kubectl get rs షార్ట్ ఫామ్ ఫర్ రెప్లికా సెట్. మనకి ఫ్రంట్ ఎండ్ అనేది రెప్లికా సెట్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ నేమ్ ఫ్రంట్ ఎండ్ ఇచ్చాం. నెక్స్ట్ పాడ్స్ చెక్ చేయాలనుకుంటే kubectl get pods.
మనకి 3 పాడ్స్ అయితే రన్ అవుతుంది. సో మనం రెప్లికాస్ 3 ఇచ్చాం. సో 3 పాడ్స్ అనేవి రన్ అవుతుంది. సో ఈ విధంగా మనం రెప్లికా సెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రెప్లికా సెట్ని మనం బయట ఎలా యాక్సెస్ చేయాలి అనేది సర్వీసెస్లో మనం చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. ఐ విల్ ట్రై టు ఆన్సర్.